జయ హో పత్రిజీ. ఈ యొక్క 12 కిరణాలు మన యొక్క ప్రతి అణువులో ఏర్పడతాయి. దీని ద్వారా మనం 50వ చక్రమైన సహస్రార చక్రం యాక్టివేషన్లోకి వస్తుంది. డైమెన్షనల్ పోర్టల్ వరకు కనెక్షన్ దొరుకుతుంది. 7.2 మీటర్ల వరకు డైమండ్ కాంతి గోళం మన నుండి ఏర్పడుతుంది. ఇది ఒక గోల్డెన్ ఫ్లవర్లా తయారవుతుంది. ఇది ఇంకా 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 పెరుగుతూ 16.5 వరకు అంతకన్నా ఎక్కువ స్థాయి వరకు ఉన్న మన ఆరా పెరిగేలా చేస్తుంది. ఇదంతా ఇది నా సొంతం కాదండి, మరి మన రచయిత సున్నలత మేడం గారు రాశారు. మన చుట్టూ హేమరింగ్ లైట్ లాంటి డైమండ్ గోళం తయారవుతుంది. ఈ డైమండ్ గోళం యొక్క 12 కిరణాలు దీని ద్వారా మనం 50వ చక్రమైన సహస్రార చక్రం యాక్టివేషన్లోకి వస్తుంది. శరీరంలోని ఈ పీనియల్, పిట్యూటరీ, హైపోథాలమస్ గ్రంథులు కూడా యాక్టివేషన్లోకి వస్తాయి. వీటి ద్వారా సోలార్ ఎనర్జీ కాన్షియస్ పూర్తిగా ప్రతి అణువు పరమాణువుతో నింపబడుతుంది. మనల్ని మూలం యొక్క కాన్షియస్లోకి తీసుకుని వెళ్తుంది. ఆ చైతన్యంలోకి మనల్ని తీసుకొని వెళ్తుందట. మల్టీ యూనివర్సల్ స్థాయికి ఎదిగేలా చేస్తుంది. దివ్య జ్ఞానంతో దివ్య మానవునిగా కాంతి శరీరంతో వెలుగొందుతాం. పూర్తి చైతన్యంతో ఐఆమ్ ప్రజెన్స్గా ఎదుగుతాం. అహం బ్రహ్మస్మి స్థితిని నిరంతరం పొందుతాం. ఇదంతా కూడా మనము అద్భుత సృష్టి. మనందరి ప్రియతమ గురువుగారైన జిఎన్ఎస్ సున్నలత మేడం గారు రచించిన అద్భుత సృష్టిలోని ఆ గ్రంథంలోని విషయాలన్నీ మనం తెలుసుకుంటూ వస్తున్నాం. డిఎన్ఏ పోగులు ఎలా యాక్టివేట్ అవుతాయి, లైట్ బాడీ డిఎన్ఏలో ఏమేమి అడ్డంకులు ఉన్నాయి, ఏమేమి అవి చక్కగా యాక్టివేషన్లోకి వచ్చేటప్పుడు మన బాడీలో కలిగే మార్పులు, భూమి మీద కలిగే మార్పులు, అలాగనే మన 7 శరీరాల్లో కలిగే మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. ఇన్ని పాయింట్స్ కూడా ఎంతో చక్కగా వీటన్నిటినీ సహస్రార స్థితికి తీసుకొని వచ్చి 12 పోగులు యాక్టివేషన్ చేసుకోవడానికి నిరంతరం మనము సాధన చేయాలండి. సాధన. మనం ధ్యానం ఎప్పుడైతే చేస్తామో ఇవన్నీ మనకు అర్థమవుతాయి. జయ హో పత్రిజీ. ఇంతవరకు ఆపేస్తున్నాను. మళ్ళీ రేపు కొన్ని విషయాలు తెలుసుకుందాం. జయ హో పత్రిజీ. నేను మీ పద్మజ. Thank you.